భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి రెండు నోటిఫికేషన్స్ ను విడుదల చేసింది. మరి ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతూ ఉంది. మరి నిన్నటి నుంచి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలై దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ టెట్ కు ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇస్తే ఏపీ డిఎస్సికి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఏపీ టెట్ ఏపీ డిఎస్సి రెండు కూడా డేట్స్ క్లాష్ అయ్యే విధంగా మరి ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఏపీ టెట్ పరీక్ష నిర్వహించి పరీక్ష రిజల్ట్స్ విడుదల చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి వారు డిఎస్సికి అప్లై చేసుకునే విధానం గతంలో ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఒకేసారి టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు మరి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారికి ఒక సందేహం వస్తుంది. మేము ఈ ఏపీ టెట్ కు అప్లై చేసి మళ్ళీ మేము ఏపీ డిఎస్సి కూడా అప్లై చేయాలా అనే సందేహం వస్తుంది. మరి ఈ సందేహానికి సమాధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఏపీ టెట్ తో పాటు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్ రెండు విడుదల చేశారు కాబట్టి మరి మీరు టెట్ క్వాలిఫై అయినా కాకపోయినా కూడా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం కల్పించడం జరిగింది. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఏపీ టెట్ అనేది క్వాలిఫై అయితేనే మీకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ జనరేట్ అవుతాయి. ఎప్పుడు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ విడుదల చేసినప్పుడు. అంటే ఎవరైనా కానీ ఏపీ టెట్ పరీక్ష రాసి క్వాలిఫై కాకపోయినా లేదా గతంలో అంటే 2011 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ అనేది నిర్వహిస్తూ ఉంది. 2011 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి టెట్ క్వాలిఫై కాకపోయినా మరి ఇప్పుడు రాబోయే ఏపీ డిఎస్సి 2024కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మీకు జనరేట్ కావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి టెట్ లోనే క్వాలిఫై కావాలని కాదు. గతంలో మరి ఏపీ టెట్ 2011 కావచ్చు, 13 కావచ్చు, 2018 కావచ్చు, మరి ఇలా చాలా టెట్స్ నిర్వహించారు. రీసెంట్ గా కూడా ఏపీ టెట్ 2022 కూడా నిర్వహించారు. మరి ఆ టెట్లలో ఏదో ఒక టెట్ క్వాలిఫై అయితే మరి మీకు ఏపీ డిఎస్సి హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాకుండా గతంలో మీరు అసలుకు టెట్టే క్వాలిఫై కాకుండా ఇప్పుడు డిఎస్సికి దరఖాస్తు చేస్తే మీకు హాల్ టికెట్ అనేది మరి జనరేట్ కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని క్లియర్ కట్ గా డిఎస్సి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, హాల్ టికెట్స్ విల్ బి జనరేటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ who are qualified in the AP TET only can appear for teacher recruitment test 2024 అని పేర్కొనడం జరిగింది. అంటే ఎవరైతే ఏపీ టెట్ క్వాలిఫై అవుతారో అటువంటి వారికి మాత్రమే ఏపీ డిఎస్సి హాల్ టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఒకవేళ మీరు ఏపీ టెట్ పరీక్షకు అప్లై చేసి గతంలో ఏపీ టెట్ క్వాలిఫై కాకుండా ఇప్పుడు కూడా ఏపీ టెట్ లో క్వాలిఫై కాకపోతే డిఎస్సికి కేవలం మీరు 750 రూపాయలు ఫీజు అయితే పే చేసి దరఖాస్తు చేస్తారు. కానీ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మాత్రం మీకు రావు. కాబట్టి ఏపీ టెట్ గతంలో మీరు క్వాలిఫై అయి ఉంటే మీకేం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటి వరకు ఏపీ టెట్ క్వాలిఫై కాకోకుండా మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఏపీ టెట్ కు దరఖాస్తు చేసేటటువంటి వారు ఏపీ డిఎస్సి కన్నా ముందుగా ఏపీ టెట్ మీదే ఎక్కువగా ఫోకస్డ్ గా కాన్సన్ట్రేటెడ్ గా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఏపీ టెట్ అనేది లేకుండా ఏపీ డిఎస్సి పరీక్ష రాయడం కుదరదు అనే విషయాన్ని మనకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు కనుక. కాబట్టి ఏపీ టెట్ ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏపీ టెట్ పరీక్ష క్వాలిఫై కాకోకుండా ఏపీ డిఎస్సి పరీక్ష రాయవచ్చా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.